రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? అక్కని చూసి కూడా మాట్లాడకుండా ఎలా వచ్చేసారు? అక్కతో మాట్లాడి తను ఎలా ఉందో, ఎక్కడ ఉంటుందో వివరాలు తెలుసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చి ఉంటే నేను వెళ్ళి అక్కని కలిసి ఉండేదాన్ని కదా. అమ్మా, కోటి చూసి కూడా మాట్లాడలేదు అంటే కోటి ఏ పరిస్థితుల్లో ఇందుని చూసుంటాడో అర్థం చేసుకో మధు. ఇందుని అలా చూడగానే వాడికి నోట మాట రాలేదట, వెళ్ళి పలకరించడానికి మనసొప్పలేదట. ఇందుని అలా చూసొచ్చేసి ఇందు పరిస్థితి ఏంటి అలా ఉందని నా దగ్గరకు వచ్చి బాధపడుతున్నాడమ్మా. ఏమైంది బాబాయ్? నేనేం చెప్పలేనక్క, నువ్వే చెప్పే. ఇందుని సూపర్ మార్కెట్లో చూశాడట. అక్కడ బరువైన ట్రేలు మోస్తూ కష్టతరమైన పనులు చేస్తూ కనిపించిందట. ఇందు చదువుకున్న అమ్మాయి, మన కంపెనీలోనే మంచి జీతం తీసుకుంటూ తన చదువుకు తగ్గ ఉద్యోగం చేసేది. ఇప్పుడు తను చేస్తున్న పనిని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. తనకి పెళ్ళే ఎన్ని రోజులైంది? ఈలోపే మీ అక్కకి అంత కష్టమైన పనులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. నాకు అనిపిస్తోంది ఏంటంటేనమ్మా, ఇందు అత్తవారింటి పరిస్థితి బాలేదేమో, అందుకే ఆ అమ్మాయి సంపాదించడానికి అంత చిన్న పనికి వెళ్తున్నట్టుంది. ఇన్ని రోజులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా అలా కష్టపడుతూ బతికేస్తుందంటే ముందు ముందు ఇంకెన్ని కష్టాలు పడుతుందో, తన జీవితం ఎలా ఉండబోతుందోనని తలుచుకుంటేనే నాకు కొంచెం కష్టంగా ఉందమ్మా. చదువుకోలేదు, ఆ జీవితం అంతే అనుకుంటే పర్వాలేదు గాని, చదువుకున్న అమ్మాయి వెళ్ళి ఇంత కష్టమైన పని చేస్తుందని వినగానే నాకు చాలా బాధ అనిపించింది. మన తోడబుట్టిన వాళ్ళని మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు నా తమ్ముడున్నాడు, వీడికి చదువు అవ్వలేదు, అలా అని చెప్పి నేను వదిలేయగలనా చెప్పు? కష్టమో నష్టమో చూసుకోవాల్సిన బాధ్యత నాకుంటుంది కదమ్మా. ఈ కుటుంబానికి కోడలువయ్యావు, నీకెలాంటి లోటు లేదు. కానీ పాపం నీ అక్క పరిస్థితి ఎలా ఉందో, ఇందు పీటల మీదకి రాకుండా వెళ్ళిపోవడం, పెళ్ళి ఆగిపోవడం. పెళ్లి విషయంలో ఇందు మీద నాకప్పుడు విపరీతమైన కోపం ఉండేది. ఆ పరిస్థితుల్లో నువ్వున్న ఆ కోపం, బాధ సహజమే కదా. ఒక పక్క నా కొడుకు జీవితం, మరో పక్క ఈ కుటుంబ గౌరవం మంట కలిసిపోతున్నాయని అప్పుడు ఎన్నో అన్నాను. కానీ ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టించుకోకుండా ఉండలేం కదా. ఎంత కాదనుకున్నా తను మన కుటుంబంలోని మనిషే కదమ్మా. తోడబుట్టిన దానిగా తన గురించి నీకు బాధ, బాధ్యత రెండూ ఉంటాయని చెప్తున్నాను. ఒక్కసారి మీ అక్క పరిస్థితి ఏంటో, తన అత్తగారింటి పరిస్థితి ఏంటో చూసి తన లైఫ్ని సరిచేయడానికి ప్రయత్నించు మధు. అలా వదిలేకు, బాగోదు. మనం ఉండగా మన తోడబుట్టిన వాళ్ళు అలా అవ్వకూడదు. మధు, ఏంటమ్మా నువ్వు చిన్నపిల్లలా? ఊరుకో, ఏడో, ఊరుకోమ్మా, ఊరుకో. అక్క ఆచూకి తెలిసిందన్న ఆనందం ఒకవైపు, అక్క ఎలాంటి పరిస్థితిలో ఉందన్న బాధ మరోవైపు. కానీ పెళ్లి సమయంలో మా అక్క వల్ల మీరెంత ఇబ్బంది పడుంటారో, ఎంత బాధపడుంటారో నేను అర్థం చేసుకోగలను. మీరు అవేవి దృష్టిలో పెట్టుకోకుండా మా అక్కని కూడా కన్న కూతురులాగా అనుకుని ఆ విషయాన్ని నాకు చేరవేసి మా అక్క జీవితాన్ని సరిచేయాలనుకుంటున్నారు. మీ మనసు ఎవరికి ఉంటుంది అత్తయ్య? ఒక తల్లికి మాత్రమే ఉంటుంది.
మీరు నా అత్తయ్య మాత్రమే కాదు, మీరు మా అమ్మలాగా. థ్యాంక్స్ అత్తయ్య. ఊరుకోమ్మా. రేపే వెళ్ళి మీ అక్కని కలు, తన పరిస్థితి ఏంటో తెలుసుకో. అలాగే అత్తయ్య. వెళ్ళమ్మా, వెళ్ళు. ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ఏ అవసరం వచ్చినా నేనున్నాను కదా మధు, ధైర్యంగా ఉండు. నువ్వేంటి దేవకి, వాళ్ళక్క ఆచూకీ తెలుసుకుని రమ్మని వీణ్ణి పంపించావు. నువ్వు చెప్పినట్టే ఆ ఇందు గురించి తెలుసుకునొచ్చి నీకు మొత్తం చెప్పాడు. దీన్నడ్డం పెట్టుకుని నువ్వు గొప్పగా ఏదో చేస్తావనుకుంటే మధుని పిలిచి మొత్తం విషయం చెప్పి దాన్ని సరిచేయమని చెప్తున్నా. పాత సినిమాల్లో విలన్లుంటారు, వాళ్ళేం చేస్తారో తెలుసా? చెల్లా చెదురైపోయిన హీరో కుటుంబాన్ని, హీరోయిన్ కుటుంబాన్ని ఒక చోటికి తీసుకొచ్చి కలుపుతారు. ఆ తర్వాత వాళ్లతోనే తన్నులు తింటారు. అలాగే మనం కూడా వీళ్లతో తన్నులు తినాలనుకుంటా. నీ బుర్రకెప్పుడూ ఇలాంటి పనికిమాలిన ఆలోచనలే వస్తాయా? నేనిదంతా దాని మంచి కోరి చెప్పాననుకుంటున్నావా? ఇన్నాళ్ళు మధుకి ఏ సమస్య లేకపోవడం వల్ల నందు వెంటే తిరుగుతూ ఉంది. ఇంతకాలం ఇంట్లో మాత్రమే అనుకుంటే ఇప్పుడు ఆఫీస్లో కూడా తిష్ట వేసు కూర్చుంది. అలాంటి దాన్ని నందుకి దూరం చెయ్యాలి అంటే దానికో సమస్యని సృష్టించాలి. అందుకనే మధు అక్క సమస్యను తీసుకొచ్చి మధుకి తెలియజేశాను. ఈ క్షణం నుంచే మధు ఇందు గురించి, తన జీవితం గురించి, ఆ ఫ్యామిలీని కాంప్రమైజ్ చేసి వాళ్ళనెలా దగ్గర చెయ్యాలి అనే ఆలోచిస్తుంది. నందు గురించి ఆలోచించే అవకాశమే ఉండదు. ప్రతి నిమిషము మధు దృష్టి తన అక్క మీదకో తన ఫ్యామిలీ మీదకో డైవర్ట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా నందు మధుల మధ్య దూరం పెరుగుతుంది. ఇదంతా జరిగే ప్రాసెస్లో ఇంకా ఎన్ని పన్నాగాలు పన్నుతానో, మధు జీవితాన్ని ఎటువైపు నుండి ఎటు తీసుకెళ్తానో చూస్తూ ఉండు. ఏమా, నిన్న ఇందు వాళ్ళమ్మని కలిసొచ్చిన సందర్భాన్ని వాడుకుని ఏదో ఒకటి చేస్తానని చెప్పావు. ఇప్పుడు ఇదేమో డ్యూటీకి రెడీ అవుతోంది. ఏం చేయబోతున్నావు, ఎలా చేయబోతున్నావు? ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది రాత్రే ప్లాన్ రెడీ చేశాను. దెబ్బకు అందరూ రాజీకొచ్చి తీరాలి. ఆ ఏర్పాట్లు ఇప్పుడే చేద్దాం. ఇంతకు వీడేడి? బయట ఫోన్ మాట్లాడుతున్నాడు. పద. వచ్చాను వాడిని కలుద్దాం అనుకున్నా, కుదరలేదు. ఈసారి వచ్చినప్పుడు ప్లాన్ ప్రణయ్, చేద్దాంలే. నీతో కొంచెం మాట్లాడాలి, ఫోన్ పెట్టేయ్. రే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటమ్మా? నీ పెళ్ళాం డ్యూటీకి బయలుదేరుతోంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నీ పెళ్ళాం బయటికి రాగానే నేను డ్రాప్ చేస్తానని ఆ పిల్లని నీ బండెక్కించుకో. ఏమ్మా, నీకేం పని లేదా? అదే వెళ్తుందిలే. అరే, ఒకసారి నా మాట విను. సరే చెప్పు. డ్రాప్ చేయమంటే తీసుకెళ్లి పనిచేసే చోట వదిలిపెట్టమని కాదు. మరి ఆ పిల్లని సూపర్ మార్కెట్ దగ్గరే డ్రాప్ చేస్తానని నమ్మించి బండెక్కించుకో. కానీ అక్కడికి తీసుకెళ్లొద్దు. ఆ పిల్ల మనమేం చెప్పినా చెవిలో వేసుకోవట్లేదు కదా. అదేరా, వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లడం గాని, రాజీ కుదుర్చుకోవడానికి గాని ఎలాంటి ప్రయత్నమూ చెయ్యట్లేదు కదా. అందుకే నువ్వు ఆ పిల్లని ఎక్కించుకొని చెప్పా పెట్టకుండా నేరుగా వాళ్ళింటికి తీసుకెళ్ళు. జరగాల్సిందంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎందు ఒప్పుకోదమ్మా. రేయ్, నువ్వు దాని మొగుడివిరా, అలా చెప్పకూడదు. ఏదో విధంగా ఒప్పించి తీసుకెళ్ళు. అమ్మా, అక్కడ గొడవ అవుతుందేమో కదా. అవుతుందిరా, వాళ్ళింటమ్మాయిని లేపుకొచ్చి మరీ పెళ్లి చేసుకున్నావు. ఆ మాత్రం గొడవ కాకుండా ఎలా ఉంటుంది? ఎంత గొడవైనా ఏమైనా సరే నువ్వు వెనక్కి తగ్గొద్దు. నువ్వు నీ పెళ్ళాం అక్కడికెళ్ళగానే ఇరుగు పొరుగు వాళ్ళు చేరతారు. నీ మామ నీ మీద కోపంతోనో నీ పెళ్ళాం మీద కోపంతోనో అరుస్తారు. అవసరమైతే నీ మీద చెయ్యి కూడా చేసుకుంటారు. అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి నువ్వు బుద్ధిమంతుడిలాగే నటించు. మీ ఇద్దర్నీ అంగీకరించేంతవరకు అక్కడ్నుంచి కదలమని చెప్పేసి ఆ ఇంటి ముందు కూర్చోండి. కాస్త లేటుగా అయినా మిమ్మల్ని క్షమించడానికి దిగొస్తారు. ఆ తర్వాత మనం చెయ్యాల్సింది చెయ్యొచ్చు.
ఇందు వస్తుంది. నేను పనికెళ్ళొస్తాను. పద ఇందు, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు, రోజు నేను ఎలా వెళ్తానో అలాగే వెళ్తాను. అరే, ఈ పూటకు నేను డ్రాప్ చేస్తాను అంటున్నాను కదా. అవసరం లేదంటున్నాను కదా. నా గురించి నేను చూసుకుంటాను. మీకు ఇంతకంటే పెద్ద రాజకార్యాలు ఉంటాయి కదా, అవి చూసుకోండి. ప్రతిసారి నన్ను ఇలా దెప్పి పొడుస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక మీదట ఇలాంటి గొడవలేం లేకుండా ప్రశాంతంగా ఉందాము అనుకుంటున్నాను. ప్రతిరోజు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండడానిక మనం పెళ్లి చేసుకుంది. ఇరుగు పొరుగు మన గొడవ గురించి మాట్లాడుకుంటుంటే నాకు చిన్నతనంగానే ఉంటుంది. ఇవన్నీ మారుద్దాం ఇందు. మీరు చెప్పిన మాటలు ఏవీ నమ్మశక్యంగా అనిపించట్లేదు. నాకు పనికి టైం అవుతుంది. ఇందు, ఏంటి నువ్వు? నేను డ్రాప్ చేస్తానంటుంటే ఇలా చేస్తావేంటి? నాకు ఒక అవకాశం ఇస్తేనే కదా నేను మారానో లేదో తెలుస్తుంది. వద్దని చెప్తున్నాను కదా. వాడంత బ్రతిమలాడుతుంటే వాడితో వెళ్ళడానికేంటే నీకు? అంత డబ్బులు ఎక్కువైపోయాయా? డ్రాప్ చేస్తే ఆ డబ్బులైనా మిగులుతాయి కదా, వెళ్ళు. అమ్మా, నువ్వు ఆగమ్మా. నువ్వు రాయిందు. ఎక్కిందు. అమ్మా, ఇందుని ఎంత తెలివిగా నీ ప్లాన్లో ఇరికించావమ్మా. కదా, అందుకే ఏదైనా చెప్తే వినాలి, వినకపోతే ఇలానే చెయ్యాలి. వెళ్తుంది కదా, చూస్తుండు ఏం జరుగుతుందో. మామ్, మామ్, ఏంటి సుధీర్, ఎందుకలా అరుస్తున్నావు? నేను అరవడం కనిపిస్తుంది కానీ మిగతా ఏం తెలియదు కదా. ఏంట్రా ఇది? మీ అమ్మకే ఎదురు సమాధానం చెప్తున్నా? ఈ అరుపులేంటి? నా కార్డ్స్ అన్ని బ్లాక్ చేశారు, నా అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేశారు, రూపాయి ఖర్చు పెట్టడానికి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా లేకుండా చేశారు. అసలేంటిది? అవునా? ఏమీ తెలియనట్టు అడుగుతున్నావేంటి మామ్? మీ కొడుకు మీకు చెప్పకుండా ఏమీ చేయడు కదా. నువ్వేమైనా అడగాలనుకుంటే నన్ను అడగాలి కానీ అమ్మ దగ్గరకు వచ్చి కేకలేస్తున్నావేంటి? అమ్మ మీదే కేకలేసేంత పెద్దోడు అయిపోయావు నువ్వు. మాట్లాడలేనంత చిన్నపిల్లాన్ని కాదు. సుధీర్, మీ అన్నయ్యకే ఎదురు సమాధానం చెప్తున్నావా? ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? నన్ను అడగడం కాదు మామ్, ఆయన్నే అడగండి. ఎందుకు నా అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేశారు? మీరెందుకింత ఆవేశపడుతున్నారు? కొంచెం నిదానంగా మాట్లాడండి. నాకు తెలిసి మీరెప్పుడూ ఇలా బిహేవ్ చేయలేదు. బిహేవ్ చేసేలా చేశాడు ఆయన. ఎప్పుడూ లేంది ఇప్పుడే వాడి తమ్ముడి విషయంలో ఇలా చేశాడంటే కొత్తగా వచ్చిన వాళ్ళ వల్లేమో. బామ్మగారు, మీరెవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారో నాకు అర్థం అవుతుంది. నాది అలాంటి మెంటాలిటీ కాదు. ఏమో, ఎవరి మాట ఎవరు వింటారో ఎలా తెలుస్తుంది? అమ్మా, నువ్వు తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుకో. సైలెంట్గా ఉండు. ముందు నా సంగతి తేల్చండి. వెంటనే నా కార్డ్స్ అకౌంట్స్ అన్బ్లాక్ చేయమని చెప్పండి. అర్జెంటుగా ఫ్రెండ్కి ₹1,00,000 కావాలంటే ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాను. కార్డ్స్ అన్ని బ్లాక్ అయ్యాయి. నాకున్న 3 అకౌంట్స్ కూడా యాక్టివేట్ అవ్వలేదు. బ్యాంక్కి ఫోన్ చేసి అడిగితే బ్లాక్ చేయమని చెప్పి ఈయన గారు చెప్పారంట. అవును, నేనే బ్లాక్ చేయమని చెప్పాను. అయితే ఏంటి ఇప్పుడు? నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఫినాన్షియల్గా అన్ని రకాలుగా నన్ను బ్లాక్ చేస్తున్నారంటే ఏంటి అర్థం? నన్ను ఇన్సల్ట్ చేయాలని కదా? ఇన్నాళ్ళు నువ్వెంత ఖర్చు పెడుతున్నావు, ఎందుకు ఖర్చు పెడుతున్నావని ఎవరికైనా చెప్పే చేశావా? అందులో చెప్పడానికే ఉంది? అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టుంటాను, అది కూడా చెప్పాలే ఏంటి? ఖర్చు పెట్టడం గురించి చెప్పాల్సిన బాధ్యత నీకు లేనప్పుడు దాన్ని బ్లాక్ చేయడానికి మాత్రం చెప్పాలా నీకు? చెప్పాలి. ఇప్పుడు అడుగుతున్నాను కదా, చెప్పండి. ఇవన్నీ దేనికి చేస్తున్నారు మీరు? ఖర్చు పెట్టడానికి నీకెంత స్వేచ్ఛ కావాలని కోరుకుంటావో అదే విధంగా సంపాదించడానికి కావలసిన తెలివితేటలు, బాధ్యతగా ఖర్చు పెట్టే తత్వం నీకుండాలి. అవి రెండూ నీకు లేవు. ఎలా అయినా ఖర్చు పెట్టుకో, నీ ఇష్టానికి నువ్వు బతుకు, మేమెవ్వరం కాదను. కానీ నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నీ కష్టార్జితమై ఉండాలి. అప్పుడెవరూ ప్రశ్నించరు, కానీ జాగ్రత్తలు మాత్రం చెప్తుంటారు. ఏంటి? నా కష్టార్జితం అయితేనే నేను ఖర్చు పెట్టాలా? అంటే ఏంటి? ఈ ఆస్తి మీద నాకు హక్కు లేదా? ఈ డబ్బు మీద నాకు అధికారం లేదా? అవన్నీ మాట్లాడడానికి బానే ఉంటాయి, కానీ ఎథికల్గా నీకు హక్కుందా అధికారం ఉందా అనేది మాత్రం నువ్వే ఆలోచించుకో. నాకు నాన్నకి కంపెనీ నుంచి ఒక శాలరీ వస్తుంది. నాన్న మన కంపెనీలకి చైర్మన్, నేను CEO.
చైర్మన్గా ఆయన నిర్వర్తించే బాధ్యతలకి ఎంత శాలరీ రావాలో అంతే వస్తుంది. సీఈఓగా నేను చేసే పనికి తగ్గట్టుగా నాకు శాలరీ వస్తుంది. నువ్వు ఖర్చు పెట్టే డబ్బు నీ అకౌంట్లోకి ఎక్కడి నుంచి వస్తున్నాయో నీకు తెలుసా? ఎక్కడి నుంచి వస్తే ఏంటి? ఈ జేబులోంచి ఈ జేబులో పెట్టడానికి కూడా లెక్కలు కావాలా? కంపెనీ డబ్బులైనా మనందరి డబ్బులే కదా. కంపెనీ డబ్బులు ఎప్పటికీ అందరి డబ్బులు కావు. కంపెనీ డబ్బులు కంపెనీవి మాత్రమే. అందులో వచ్చిన లాభాలు అందులోనే ఉంటాయి. నష్టపోతే తిరిగి భర్తీ చేయడానికి, సరిచేయడానికి మేం పనిచేస్తూ ఉంటాం. అంతే తప్ప లాభాలు తీసేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి కుదరదు. వచ్చిన లాభాలన్నీ కంపెనీలో పెట్టుకుంటే ఈ ఆస్తులన్నీ ఎలా సంపాదించినట్టు? ఆ లాభం తీసుకుని ఆస్తులుగా మార్చుకోలేదా? ఆస్తులుగా మార్చుకున్నా కంపెనీ ఆస్తులుగానే మారతాయి తప్ప వ్యక్తిగత ఆస్తులుగా మారు. ఈ కంపెనీని మనం నడిపిస్తున్నాం, మన కంపెనీ అనుకుంటున్నాం. ఎప్పుడైతే కంపెనీలో నాకు హక్కుందని చెప్పి మన సంపాదనలో కాకుండా కంపెనీ డబ్బు తీయడం మొదలు పెడితే అది కరిగిపోతుంది. అలా ఇప్పటికీ నువ్వెంత కరిగించావో తెలుసా? ఐటీ ఫైల్ చేసేటప్పుడు స్టేట్మెంట్ మొత్తం చూసావా? ఈ 6 నెలల్లోనే 25 lakhs ఖర్చు పెట్టేశావు. ఆ సోర్స్ నీకెక్కడి నుంచి వచ్చింది? నువ్వు కష్టపడి ఏమైనా సంపాదించావా? ఏంటిప్పుడు నాకు ఖర్చు పెట్టుకునే రైట్ లేదంటారా? నీకు రైట్ లేదనే కదా చెప్తున్నాను. నువ్వు సంపాదించుకుని ఖర్చు పెట్టుకో. సంపాదించుకోవడం అంటే? నేను నాన్న ఎలా పనిచేసి సంపాదిస్తున్నామో నువ్వు కూడా నీకు నచ్చిన పని చేసి సంపాదించు. నాకసలు పనిచేసే ఇంట్రెస్టే లేదు. సుధీర్, మాటకు మాట సమాధానం మానేసి మీ అన్న ఏం చెప్తున్నాడో అది విను. నీ ఇష్టానికి నువ్వు మాట్లాడొద్దు. ఇంకోసారి నందుకి ఎదురు సమాధానం చెప్పావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా ప్లీజ్, తమ్ముడి ప్రాబ్లం నాతో క్లారిఫై చేసుకొని నువ్వు కంపెనీకి వచ్చి నీకు నచ్చిన పని చేసుకో. దానికి ఎంత శాలరీ వస్తుందో అంతే మాత్రం తీసుకో, ఖర్చు పెట్టుకో. సంపాదించడానికి ఇష్టపడని వాడు ఖర్చు పెట్టడానికి కూడా అర్హుడు కాడు. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాడే ఖర్చు పెట్టడానికి అర్హుడు. అంటే ఏంటి ఇప్పుడు? నా అకౌంట్స్ అసలు యాక్టివేట్ చేయరా? చెప్పాను కదా, చేయడం కుదరదు. నువ్వు పని చేసి సంపాదించు. నేను పని చెయ్యను అంటే మళ్ళీ ఏంటి? లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి. ఓకే, దానికి కూడా మేం కాదను. నీకు తినడానికి బట్టలకి ఏ లోటు రాదు. నీకు కావాల్సింది తిను, కావాల్సిన బట్టలు వేసుకో. అంతేకాని నీ ఎంజాయ్మెంట్లకు తిరగడానికి ఇంట్లో వాళ్ళెవరూ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయరు. అవునా? సరే అయితే. రే సుధీర్, ఒరే ఆగు. ఏంటి నందు, వాడిని ఎందుకు అలా బాధ పెడతావు? మా నువ్వేం మాట్లాడుకో. నందు ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. సరేమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే నాన్న. అన్నయ్య, ఇన్ని ఆఫీస్కి తీసుకెళ్ళండి. నాకు చిన్న పనుంది, చూసుకొని వస్తాను. సరేనమ్మా, రండి సార్. జాగ్రత్త. అత్తయ్య, నేను వెళ్ళి మా అక్కయ్యని కలిసి వస్తాను. అలాగేనమ్మా. మధు, ఒక్క నిమిషం ఉండమ్మా. ఏంటో ఈ ఇంట్లో మనుషులు రకరకాలుగా మారిపోతున్నారు. ఎవరు మారట్లేదు బామ్మగారు. సుధీర్ విషయంలో ఆయన చేస్తుంది తప్పేం కాదు. కానీ సుధీర్కి చెప్పకుండా అకౌంట్స్ అన్ని బ్లాక్ చేయడం అంటే అదొకటే నాకు నచ్చలేదు బామ్మగారు. కాకపోతే ఇంట్లో ఎవరో ఒకరు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు మిగిలిన వాళ్ళందరూ దానికి కట్టుబడి ఉంటేనే అది ముందుకెళ్తుంది. సమస్య వచ్చిన చోటే బాధిస్తూ కూర్చోకూడదు. ఆయన ఏం చేసినా సుధీర్ మంచి కోసమే. సుధీర్ బాధపడుతున్నారని మీరేం బాధపడకండి. నేనొచ్చాక సుధీర్తో మాట్లాడతాను. ఇదిగోమ్మా, ఇదుంచు. డబ్బు దేనికత్తయ్యా? మీ అక్కని చూడ్డానికి వెళ్తున్నావు కదా, ఏదైనా అవసరం పడొచ్చు. ఉంచు. అక్కని చూడ్డానికి డబ్బుతో ఏం అవసరం ఉంటుంది అత్తయ్యా? ఏదైనా ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుందమ్మా, తీసుకో, పర్వాలేదు. అయినా నువ్వు ఇంటి కోడలివి. నీకెప్పుడు ఏ అవసరం ఉన్నా ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకో. డబ్బుని వృధా చేసే మనిషివి కాదు కదా నువ్వు. బాధ్యతగానే ఖర్చు పెడతావు. పర్లేదు, తీసుకో. తీసుకో. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. ఎలా వెళ్తావు? ఆటో ఏదైనా బుక్ చేసుకుంటాను అత్తయ్య. నువ్వు ఆటోలో వెళ్ళడం ఏంటమ్మా? మన కార్లు అన్ని పెట్టుకొని మన కార్ తీసుకెళ్ళు. బయట రమేష్ ఉంటాడు, అతనికి చెప్పు, తీసుకెళ్తాడు. అలాగే అత్తయ్య, వెళ్ళొస్తాను.
నువ్వేంటి దేవకి సుధీర్కి డబ్బులు ఇవ్వలేదని గొడవ చేస్తుంటే అదేం పట్టించుకోలేదు, దానికేమో డబ్బులు ఇచ్చి పంపిస్తున్నా. అన్నిటికీ ఒక లెక్క ఉంటుంది, అది నీకు అర్థం కాదు. సైలెంట్గా కూర్చున్నావేంటి ఇందు? ఏదైనా మాట్లాడచ్చు కదా. నిన్నే ఇందు మాట్లాడుతున్నా ఏ సమాధానం లేకుండా మౌనంగా ఉన్నావేంటి? ఏదైనా మాట్లాడు. మాట్లాడడానికి ఏం లేదు. ఏమైనా కబుర్లు చెప్పొచ్చు కదా. కబుర్లు చెప్పుకునేంత గొప్పగా ఏముంది మన లైఫ్లో? ఇదిగో ఇలాంటి మాటలే వద్దనేది. నేనేదో సరదాగా ఉందామని ప్రయత్నిస్తుంటే నువ్వు మాత్రం ఇలా ఏదో ఒకటి మాట్లాడి దెప్పి పొడుస్తున్నావు. ఇలానే మాట మాట పెరిగి ఏదో ఒక గొడవ అవుతుంది. సర్లే, సడన్గా ఇప్పుడు మీ నాన్నగారు ఎదురుపడితే ఏం చేస్తావు? పరిగెత్తుకుంటూ వెళ్ళి పలకరిస్తావా, లేదంటే చూసి చూనట్టు వెళ్ళిపోతావా? నిన్నే అడుగుతున్నా, దారిలో మీ నాన్న కనిపిస్తే ఏం చేస్తావు? నాతో ఏం మాట్లాడుకో, సైలెంట్గా బండి నడపండి. అరే ఊరికి అడుగుతున్నాను, సమాధానం చెప్పొచ్చు కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక విషయం గురించి మాట్లాడితే డిస్టర్బ్ అవుతానని తెలిసి కూడా అదే విషయాన్ని ప్రస్తావించి ఇరిటేట్ చేస్తారెందుకు? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఏదో రకంగా నన్ను బాధ పెట్టాలనుకుంటున్నారా? ఎందు అన్నీ నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు? మీ నాన్నంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే సడన్గా ఎదురు పడితే ఎలా రియాక్ట్ అవుతావు, ఏం మాట్లాడతావు అని అడుగుతున్నాను. నాకు డ్యూటీకి టైం అవుతుంది, దయచేసి ఏం మాట్లాడకుండా తీసుకెళ్లి దింపు. ఇందు, వాళ్ళ అక్కకి వాళ్ళ కుటుంబానికి మధ్య రాజీ కుదర్చాలంటే అదృష్టం ఒక్కటే సరిపోదు, ఒక మూర్ఖుణ్ణి గెలిచేంత విషయం ఉండాలి. ఇంతకీ విషయం ఏంటి? దేని గురించి? అక్క గురించి నాన్న. నువ్వెంతైనా చెప్పు దేవకి, కన్న తండ్రికి ఎప్పుడు కూతురి మీద ప్రేమ ఉంటూనే ఉంటుంది. పైగా ఈ మధు సామాన్యురాలు కాదు, ఏదో ఒక రకంగా తండ్రి మనసు కరిగించేసి వాళ్ళిద్దరికీ రాజీ కుదిరిచేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చేసి వాళ్ళందరూ సంతోషంగా ఉండే పరిస్థితే వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా?